హలో! హాయ్ ఎవ్రీవన్. ఈరోజు కథ పేరు 'అత్త నుంచి అమ్మగా'. ఒక గ్రామంలో సావిత్రమ్మ అనే అత్త ఉండేది. జీవితమంతా కష్టపడి కుటుంబాన్ని నిలబెట్టిన ఆమెకు ప్రతి పని తన విధానంలోనే ఉండాలి అనేది అలవాటైపోయింది. ఆమె కొడుకు రమేష్ నగరంలో ఉద్యోగం చేస్తూ లక్ష్మి అనే మృదు స్వభావం గల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత లక్ష్మి ఆ ఇంటికి వచ్చింది. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త బాధ్యతలు. మొదట్లో అన్నీ బాగానే ఉన్నా కొద్ది రోజుల్లోనే చిన్న చిన్న విషయాలు పెద్దవిగా మారాయి. ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అంటూ సావిత్రమ్మ ప్రతి పనిలో తప్పులు చూపేది. లక్ష్మి ప్రయత్నించింది, నిజంగా చాలా ప్రయత్నించింది. కానీ ప్రతిరోజు ఏదో ఒక తప్పు కనిపించేది. ఆమె మౌనంగా అన్నీ భరించేది. ఎవరితోనూ తన బాధ చెప్పుకోలేదు. ఒకరోజు పండుగ సందర్భంగా లక్ష్మి ఎంతో ప్రేమతో వంట చేసింది. కానీ చిన్న తప్పు చూపించి సావిత్రమ్మ మందలించింది. ఆ రాత్రి లక్ష్మి ఒంటరిగా కూర్చొని మెల్లగా కన్నీళ్లు పెట్టుకుంది. కొన్ని రోజులకు సావిత్రమ్మ అకస్మాత్తుగా ఆరోగ్యం బాగోలేదు. ఇంట్లో పనులు, మందులు చూసుకోవడం అన్నీ లక్ష్మి ఒంటరిగా చూసుకుంది. రాత్రింబవళ్ళు కష్టపడి ఒక్క మాట కూడా అనకుండా ప్రేమతో చూసుకుంది. ఆ సమయంలో సావిత్రమ్మ ఒక విషయం గమనించింది. ఇది బాధ్యత కాదు, ఇది ప్రేమ. ఆ రోజు నుంచి సావిత్రమ్మలో చిన్న చిన్న మార్పులు మొదలయ్యాయి. మాటల్లో కఠినత్వం తగ్గింది. లక్ష్మి పని చేస్తుంటే సహాయం చేయడం మొదలుపెట్టింది. నవ్వుతూ మాట్లాడడం మొదలైంది. ఒకరోజు లక్ష్మి అలసిపోయి కూర్చుంటే సావిత్రమ్మ మెల్లగా చెప్పింది, నువ్వు చాలా కష్టపడుతున్నావు, కొంచెం విశ్రాంతి తీసుకో. ఆ మాటలు లక్ష్మి హృదయాన్ని తాకాయి. కొన్ని నెలల తర్వాత ఆ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇద్దరూ కలిసి వంట చేస్తూ నవ్వుకుంటూ ఆనందంగా జీవించారు. ఒకరోజు సావిత్రమ్మ లక్ష్మి చేతిని పట్టుకొని చెప్పింది, నువ్వు మా ఇంటి కోడలు కాదు, మా ఇంటి కూతురు. ఆ మాటలు విన్న లక్ష్మి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ప్రేమతో చేసిన పని కఠినమైన మనసును కూడా మార్చగలదు. కుటుంబంలో అర్థం చేసుకోవడం ఉంటే ఏ బంధమైనా అందంగా మారుతుంది. థ్యాంక్ యూ.